ఏమేం చిన్నాడా? ఎందుకట్టన్నా? ఏం లేదమ్మా. ఒరే చెప్పమండి. సార్ గాలిలో ఎగురుతారు కదా, తేడా వచ్చి ఉంటది, భూమి మీద పడ్డాడు. మొహం చూస్తుంటే అర్థం అవట్లేదు. రాయ్ ఒరే నువ్వు పో పెద్దోడా. అమ్మా వాడితో చెప్పు, వాడికి ఏదైనా పని చేయాలని ఉంటే ఎవడో ఒకటి కాళ్ళు పట్టుకుని నేను ఉద్యోగం ఇస్తాను. థ్యాంక్స్ అన్నయ్య, చాలా థ్యాంక్స్. పోరా, నా కోసం నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకుని అవసరం లేదు. ఆ గాడ్ జాబ్ ఉంది కదా, అడవిలో చేస్తున్నాం, అది సక్రమంగా చేసుకుని తగలండి సార్. వెళ్ళండి సార్, బయలుదేరండి. ఎల్లరా తొమ్మతో బా అడవి. జాబ్ వచ్చుంటే సంగతి తేలుతున్నా. అన్నయ్య చెల్లి ఏంటమ్మా సడన్ గా వచ్చేవేంటి చెప్పకంట? అమ్మా ఏంటన్నయ్య అలా కూర్చుని ఆలోచిస్తున్నా? అదే లేదమ్మా, ఎందుకల్లమ్మ చెప్ప పెట్టుకుంటూ వచ్చేసావు? ఒక మాట చెప్తానని పంపించేదాన్ని నేను కదా. వచ్చాను కదమ్మా. ఏం పర్లేదమ్మా, సర్ప్రైజ్ చేద్దామని. సర్ప్రైజ్ చేద్దాం. ఏమే మనవరాలా, బాగున్నావా? బాగున్నానే నానమ్మ. నువ్వు లేవని బెంగతో బొంతకాయలా తయారైంది చూడు ముసల్దే. చాలేరా ఏమ్మా, హాస్టల్లో అంతా బానే ఉంటుంది కదా? బాగుంది నాన్న. బాగానే చదువుతున్నావమ్మా. వచ్చే ముసలరాని నువ్వు ముందెళ్ళి పాయసులో కుక్కలు దంచు. చిచి కుక్కలు కాదు, ఆ యాలకలో చూసావా, నీ దరిద్రం నాకు వచ్చింది. ఎలా చెల్లుండి రోజులల్లా ఇల్లు పండగలాగా ఉండాలి. మసాలాలు రెడీ చేసుకోండి నాన్న, నేను సంతకాలు నాటుకొని తీసుకొస్తాను. చెల్లెలు వస్తే వాడు ఆనందానికి అంతే ఉండదు. రామ్మా. పత్తల్లి సరే. అమ్మయ్యా, మా చెల్లెలు చూసాక కొంచెం దిగులు తగ్గింది. కానిస్టేబుల్కి దిక్కులేదు, మళ్ళీ ఎస్సీ జాబ్ అట. అన్నయ్య ఏంటమ్మా? నీతో ఒక విషయం మాట్లాడాలి. రేయ్ కొంచెం ఆగిరండి. చెప్పమ్మా. చెప్పిన తర్వాత నువ్వేమన్నావు కదా. చాచా నేనేమంటానమ్మా, పర్లేదు చెప్పు చెప్పు పర్లేదు. మా ఊరు ప్రెసిడెంట్ ఉన్నాడు కదా. ఉంటాడు, ఆడెక్కడికి పోతాడు? ఎక్కడే చెప్తాడు. అబ్బా అది కాదన్నయ్య, వాళ్ళ అబ్బాయి అజయ్ ఉన్నాడు కదా. వాడేమన్నా అన్నాడు నిన్ను? చెప్పాడేమన్నా అన్నాడు నిన్ను? ప్రేమిస్తానన్నాడు అన్నయ్య. దానికి నువ్వేమన్నా? నేను అతన్ని ప్రేమిస్తున్నానన్నయ్య. కొట్టానంటే ప్రేమిస్తా. వాడి గురించి తెలిసే మాట్లాడుతున్నావు నువ్వు? ప్రేమించడం ఏంటి? నేను నీ చెల్లెలనన్నయ్య, అంత త్వరగా మోసపోను. నీకు ఇష్టం లేకపోతే వద్దన్నయ్య. చాచా నీ ఇష్టం నేనెందుకు కాదంటానరా? నువ్వు నా ప్రాణం రా. ప్రెసిడెంట్ గారు ఒప్పుకుంటారో లేదో అన్నయ్య. నీకు నచ్చిన తర్వాత పంచాయతీ ప్రెసిడెంట్ ఏంటి, అమెరికా ప్రెసిడెంట్ ఏంటి, ఒప్పుకొని తీరాల్సిందే. ముందు నువ్వు బాగా చదువుకో, ఎట్టంటి ఏ మైండ్లో పెట్టుకోకు, నేను ఉన్నానుగా.